వెల్కమ్ టు యూఏటీవీ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడి ప్రభుత్వం తాజాగా మైనారిటీ విద్యా సంస్థల బిల్లు 2025లో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. ఈ బిల్లు మదర్సా బోర్డును రద్దు చేయడమే కాదు, రాష్ట్రంలోని మైనారిటీ విద్యా సంస్థల్లో ఇతర మైనారిటీ వర్గాలకు కూడా హోదా కల్పిస్తుంది. ఈ బిల్లు 2026 జూలై 1న అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ మదర్సా విద్యా బోర్డు చట్టం 2016 ఉత్తరాఖండ్ ప్రభుత్వేతర అరబిక్ పర్షియన్ మదర్సా గుర్తింపు నియమాలు 2019 రద్దుకు కూడా దారితీస్తుంది. ఈ నియమాలు మదర్సా బోర్డుకు సిలబస్ను చార్ట్ చేయడానికి, మార్గదర్శకాలను రూపొందించడానికి, పరీక్షలను నిర్వహించడానికి, మదర్సాలను తనిఖీ చేయడానికి అధికారం ఇస్తాయి. ప్రస్తుతం బోర్డులో మదర్సాలకు గుర్తింపు మంజూరు చేసే విషయంలో ఒక గుర్తింపు కమిటీ ఉంది. ఈ కమిటీలో 13 మంది సభ్యులు, బోర్డు నామినేట్ చేసిన సభ్యుడు, విద్యావేత్త, ర్యాంక్ సభ్యుడు, డిప్యూటీ రిజిస్ట్రార్, ప్రధానోపాధ్యాయుడు, ర్యాంక్ సభ్యుడు ఉండాలని బోర్డు నియమాలు చెబుతున్నాయి. ప్రతిపాదిత బిల్లు సంస్థ గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సిక్కులు, జైన్లు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, మైనారిటీ విద్యా సంస్థలను ముస్లింలకు మాత్రమే నడపడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 452 గుర్తింపు పొందిన మదర్సాలు పనిచేస్తున్నాయి. మైనారిటీ విద్యా సంస్థలుగా అర్హత సాధించడానికి సంబంధిత అధికారం నుండి గుర్తింపు పొందాలని కూడా ఇది ఆదేశించింది. భూమి, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తుల యాజమాన్య సంస్థ పేరు మీద ఉండాలి. అయితే విద్యా సంస్థ సొసైటీల చట్టం, ట్రస్ట్ చట్టం లేదా కంపెనీల చట్టం కింద నమోదు కావాలి. ఆర్థిక దుర్వినియోగం, పారదర్శకత లేకపోవడం లేదా మతపరమైనటువంటి సామాజిక సామరస్యానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు కేసులలో గుర్తింపును ఉపసంహరించుకోవచ్చని కమ్యూనికేషన్లో పేర్కొన్నారు. ఆర్థిక దుర్వినియోగం, పారదర్శకత లేకపోవడం లేదా మతపరమైన సామాజిక సామరస్యానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాల కేసులో బోర్డు లేదా విద్యాశాఖ గుర్తించిన సంస్థలను మూసివేయడానికి మదర్సా సీలింగ్ డ్రైవ్ ప్రారంభించిన 6 నెలల తర్వాత పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందుకొచ్చింది. 2020 నుండి సమావేశం కాని గుర్తింపు కమిటీ డ్రైవ్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 27న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీని ఫలితంగా గుర్తింపు లేని మదర్సాలు మూసివేశారు. జమియత్ ఉలేమా ఈ హింద్ రాష్ట్ర కార్యదర్శి ఖుర్షిద్ అహ్మద్ ఈ బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మొదట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ మతాన్ని ఆచరించే హక్కును అణిచివేసింది. మత మార్పిడి నిరోధక చట్టం పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. మదర్సా బోర్డు రద్దు చేయడంతో మత విద్యకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఆర్టికల్ 25 నుండి 30 వరకు రాజ్యాంగం హామీ ఇచ్చే హక్కులను కాలరాసి విధానాలను అమలు చేస్తుంది. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మేము దానిని విశ్లేషిస్తాము, దానిని చట్టబద్ధంగా సవాలు చేయాల్సిన అవసరం ఉందో లేదో అంచనా వేస్తామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు రాష్ట్రంలో మైనారిటీ వర్గాలు ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు గుర్తింపు మంజూరు చేయడానికి పారదర్శక ప్రక్రియను ఏర్పాటు చేయడం, విద్యలో నాణ్యత, శ్రేష్టతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేసింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ మాట్లాడుతూ ఈ చట్టం బీజేపీ నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ను ప్రతిబింబిస్తుందని చెప్పారు. మైనారిటీల రాజ్యాంగ హక్కులను కాపాడుతుందని కూడా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మైనారిటీ విద్యా సంస్థల ప్రయోజనాలను ముస్లింలు మాత్రమే పొందారు. ప్రతిపాదిత బిల్లు ఇతర మైనారిటీ వర్గాలు కూడా ప్రయోజనం పొందేలా చేస్తుంది. ఇటీవల కాలంలో విద్యా సంస్థలకు సంబంధించి అనేక అవకతవకలు, మోసాలు వెలుగులోకి వచ్చినందుకు ఈ బిల్లు ముఖ్యమైందని ఆయన తెలిపారు. ఈ చర్య దురదృష్టకరం, రాజకీయ ప్రేరేపితం అని పేర్కొంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్ మదర్సా బోర్డును ఆధునీకరించాలని పిలుపునిచ్చారు. మదర్సాలు మన విద్యా వ్యవస్థకు అనుబంధంగా ఉన్నాయి. సంస్కృత పాఠశాలల మాదిరిగానే పండితులను తయారు చేసినట్లే మదర్సాలు మతతత్వ శాస్త్ర పండితులకు జన్మనిస్తాయి. బోర్డులో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోండి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తన పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంది. అందుకే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనికి ఉత్తరాఖండ్ సర్కార్ ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి.